గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండి అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్త నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తుంది. సో టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు 27th December 2024. So first of all, a disclaimer: it is educational purpose only and not a security advisor, and it is not a buying and selling recommendation గుర్తించండి. అండ్ ఒక అడ్వైజ్ ప్రతిరోజు చెప్పినట్టు ఈరోజు కూడా కీప్ ఆల్వేస్ 50% క్యాష్. అండ్ స్టాక్ మార్కెట్ చాలామంది ఏం చేస్తారంటే ఒకటేసారి ఉన్న డబ్బును పెట్టేస్తారు. ఒకవేళ షేర్ తగ్గినప్పుడు మనం కొనడానికి వీలుండదు. ఒక్కోసారి షేర్ మనం మంచి షేర్ అయినా కొన్న తర్వాత వివిధ కారణాలు తగ్గుతాయి. కాబట్టి ఆ షేర్ను కింది లెవెల్ 5%, ప్రతి 5%, 10% కొనడానికి ప్రయత్నించాలి. సో ఈ 50% ఎప్పుడైతే రిజర్వ్ పెట్టుకుంటామో అది కొనడానికి వీలుండి మనం తొందరగా లాభాలు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి వీలవుతుంది, గుర్తించండి. సో ఇక్కడ ఒక కమర్షియల్ ఇన్ఫర్మేషన్, మన గుడ్ న్యూస్ ఒకటి. నేను ఒక 3 hours షార్ట్ టర్మ్ సెషన్ తయారు చేశాను ఈక్విటీ మీద. ఎవరైతే ఈ కోర్సు 3 hours వింటారో వారికి మొత్తం స్టాక్ మార్కెట్ మీద పట్టు వస్తుంది. స్టాక్ మార్కెట్ అనేది ఒక బిజినెస్ మోడల్. ఇందులో పద్ధతులు అన్నీ తెలియాలి. అప్పుడే ఇందులో పెట్టుబడి పెట్టాలి. సో మీకు ఫస్ట్ అవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది. సెకండ్ అవర్స్లో ఫండమెంటల్ కంపెనీ గురించి చెప్తుంది. ఏ కంపెనీ ఎలా ఫండమెంటల్ కంపెనీ మంచిగా గుర్తించాలి, రకరకాల రేషియోస్ ఉన్నాయి, అవి చెప్పడం జరుగుతుంది. అట్లనే ఎంత మంచి షేర్ అయినా ఆ షేర్స్ అనాలిసిస్ అన్ని చార్ట్లో చూడాలి. చార్ట్ రావాలి కొద్దిగా. ఇది సులభమైన పద్ధతిలో ఎవరికైనా ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంది. నా యొక్క పద్ధతి మూలంగా, నా యొక్క అనుభవం మూలంగా. ఫీజు కూడా చాలా తక్కువనే కంపేర్ టు మీ మార్కెట్లో ఉన్న దానికన్నా. ఫీజు 15 రూపీసే. సో ఇదొక మీకు ఈ 15 అనేది నాకు రెమ్యునరేషన్ అవుతుందని గుర్తించండి. సో మీకు అనువుగా ప్రతిరోజు ఒక్కో చోట చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. ఇవి మీకు వీలుని బట్టి ఈ ప్రాంతాలను ఎన్నుకొని రావడానికి ప్రయత్నించి మీరు స్టాక్ మార్కెట్లో నైపుణ్యం సంపాదిస్తానని భావిస్తున్నాను. మండే నాడు సన్ సిటీ బండగూడ జాగీరు, ట్యూస్డే నాడు ఉప్పలగాన్ తార్నాకలో, వెడ్నెస్డే నాడు కుకట్పల్లిలో, థర్స్డే నాడు రిసాల బజార్ బొల్లారంలో, ఫ్రైడే నాడు నల్లకుంటలో, సాటర్డే శంషాబాద్లో, సండే నాడు నాంపల్లిలో. ఇక్కడ మీకు 2 బ్యాచెస్గా ఉన్నాయి. ఒక ఫస్ట్ బ్యాచ్ ఏమో 11 AM to 2 PM అండ్ సెకండ్ బ్యాచ్ 2:30 PM to 3:30 AM. సో మరిన్ని వివరాలకు ఈ నంబర్కు కాంటాక్ట్ చేయండి. 9908817326 ఫర్ టైమ్ అండ్ స్లాట్. సో మన వార్తలకు వెళ్దాము. వార్తల్లో గుడ్ బుల్లిష్ చార్ట్ రోజు మాదిరిగా ఈరోజు ఇచ్చాను. ఇక మీరు గమనించి ఉంటారు. ఈ చార్ట్ ప్రతి షేర్ను కూడా మీరు నోట్ చేసుకుని ఉంచుకోండి. ముందు ఈ షేర్ తగ్గినప్పుడు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇచ్చే అన్ని ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్స్ ప్రతి షేర్ కూడా బై అండ్ డిప్స్ ఆల్సో. ప్రతి తగ్గినప్పుడు కొనే షేర్స్ తొందరగా కొన్ని యావరేజ్ చేసుకుని బయటకు రావచ్చు. సో ఈరోజు పీసీబీఎల్ ఇచ్చాము. పీసీబీఎల్ కూడా మనం ఈ సెక్షన్లో 2 సార్లు అంతకుముందు ఇచ్చాము. సో మళ్ళీ షేర్ పెరిగి మళ్ళీ తగ్గుతుంటుంది, మళ్ళీ లెవెల్స్ వస్తుంది. సో మంచి షేర్ పెరగడం తగ్గడం అనేది మామూలే, అది గుర్తించాలి మనము. సో మనము 100 రకాల షేర్లు పట్టుకునే బదులు ఒక 9-10 షేర్లు పట్టుకుని వాటిని మనం బిజినెస్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో పీసీబీఎల్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్. కరెంట్ మార్కెట్ 458, హైయెస్ట్ 584 పోయింది, లోయెస్ట్ 209. బెస్ట్ బై 465 అవుతుంది. ఎందుకంటే అది నిన్నటి ఐ క్రాస్ కావాలి. ఎప్పుడైతే ఐ క్రాస్ అయినప్పుడు ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది, ముందు పెరగడానికి ఉంటుంది. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు ఈ రేట్లో కూడా యావరేజ్ చేస్తూ మనకు కొని అక్రూమ్ చేస్తూ కొంచెం టైం ఇవ్వాలి. అప్పుడే మన షేర్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో టార్గెట్ షార్ట్ టర్మ్ 475, లాంగ్ టర్మ్ 450. సో మంచి ఫండమెంటల్ కంపెనీ అని గుర్తించాలి. సో టెక్నికల్ కూడా RSI అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ చాలా బలంగా ఉంది, మంచిగా ఉంది. అంటే షేర్లో స్ట్రెంత్ ఉంది. డైలీలో 50 ఉంది, వీక్లో 57 ఉంది, మంత్లో 65 ఉంది. సో అన్ని పారామీటర్స్ని మీట్ చేస్తుంది కాబట్టి ఈ షేర్ పెరగడానికి అనువుగా ఉంది అని గుర్తించండి. సో టుడే మనం రోజు కూడా USA, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ చూస్తున్నాము. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధించింది కాబట్టి ఈ మార్కెట్ యొక్క గమనం కూడా మన మార్కెట్పై పడే ప్రభావం కాబట్టి వీటిని మనం గమనించాలి. సో USA నిన్న రాత్రి ఆల్మోస్ట్ మిక్స్డ్గా స్వల్పంగా రియాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. డౌ జోన్స్ ఓన్లీ 28 పాయింట్స్ అప్, నాస్డాక్స్ 11 పాయింట్ డౌన్ అండ్ S&P 500 డౌన్. ఎందుకంటే ఇప్పుడు మనకు క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి అండ్ ఇయర్ ఎండింగ్ వచ్చింది కాబట్టి కొద్దిగా మన ఫైనాన్షియల్ ఎండింగ్ కాబట్టి కొద్దిగా పెట్టుబడులను తగ్గిస్తుంటారు, మౌనంగా ఉంటారు కొన్ని రోజులు. కాబట్టి 2-3 రోజులు మనకు కొద్దిగా స్తబ్దత ఉండే అవకాశం ఉంది. యూరోపియన్లో హాలిడే మూలంగా బంద్ ఉన్నట్టు ఉన్నది, బహుశా గుర్తించండి. ఆసియా మార్కెట్ మార్నింగ్ కూడా మొత్తం స్వల్పంగానే ఉంది, అంటే మిక్స్డ్గా కనిపిస్తుంది. సింగపూర్ ప్రస్తుతము 15% డౌన్లో ఉంది. మన చైనా కూడా 23% డౌన్లో ఉంది. తైవాన్ మాత్రము 40% అప్, జపాన్ కూడా 450 పాయింట్స్ అప్లో ఉంది, అది గుర్తించండి. సో దీన్ని బట్టి మన మార్కెట్ కూడా ఈరోజు స్వల్పంగా హెచ్చుతగ్గులకు లోనే అవకాశం ఉన్నట్టు మనం గ్రహించవచ్చు.
అండ్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ నిన్న అంటే ఫారినర్స్ సుమారు 2375 క్రోస్ సెల్ చేశారు. అంటే సుమారు 2375 షేర్స్ వర్తకాల షేర్స్ను సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు దానికన్నా ఎక్కువగా బై చేశారు 3336. అది గుర్తించండి. మన మ్యూచువల్ ఫండ్ వారు మనకు షిప్ మెథడ్ మూలంగా మన ఇండియన్ ఇన్వెస్టర్స్ చాలా డబ్బు ఎవ్రీ మంత్ ఇస్తున్నారు కాబట్టి దాని మ్యూచువల్ ఫండ్స్ వారు వాళ్ళ డబ్బును కంపల్సరీ కొంటున్నారు. సో ఎప్పుడైతే ఫారినర్స్ మన తిరిగి మనకు వస్తారో అప్పుడు మార్కెట్ చాలా పెరిగే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. కొంచెం టైం ఇవ్వాలి. అది ఉండే నిన్న నిఫ్టీ కూడా స్వల్పంగా పెరిగింది. 22 పాయింట్స్ అప్. మన బ్యాంక్ నిఫ్టీ మాత్రం 62 డౌన్లో ఉంది. సెనెక్స్ కూడా నిన్న 1% డౌన్. మిడ్ క్యాప్ 68 పాయింట్స్ అప్. స్మాల్ క్యాప్ 4% ఆల్మోస్ట్ స్వల్పంగా ఇచ్చేలోనే గుర్తొచ్చు. ఇండియా కూడా కొంచెం స్వల్పంగా పెరిగింది 8.86. సో ఇండియా విషయం గమనించాలి. ఇది వొలటాలిటీ చూపిస్తుంది. సో మార్కెట్లో బిజినెస్ చేసినప్పుడు ఇండియా విషయం చూస్తుంటే ఇది పెరిగిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంది. ఇది తగ్గిన కొద్ది మార్కెట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో దాన్ని గమనించాలి. ఇంకో టెక్నికల్ వ్యూ కూడా పీసీఆర్ నిఫ్టీ రేషియో అంటే పుట్ కాల్ రేషియో అంటారు. ఇది కూడా 0.1% కన్నా ఎబో ఉంటే మార్కెట్ బులిష్, బిలో 1 ఉంటే బేరిస్. సో నిన్న మళ్ళీ తగ్గింది. 0.94 నుంచి 0.89 అంటే ఆల్మోస్ట్ ఇవి బేరిస్కు సంకేతం. సో ఇది డాటా పరంగానే. సో ప్రతిదానికి మార్కెట్లో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు కాబట్టి మన డాటాను కొద్దిగా నమ్మాలి. సో దానికి అనుగుణంగా కొంత మనం ముందుకు సాగుతూ పోవాలి. సో నెక్స్ట్ మనకి వార్త చూస్తే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఎటువంటి చెప్పుకోదగ్గ బిజినెస్ న్యూస్ లేవు. సో బిజినెస్ స్టాండర్డ్లో జెన్సో డిజైన్ ఒక వార్త వచ్చింది. అది సుమారు 897 crores మన ఆర్డర్ వచ్చినట్టు మన ఎన్టీపీసీ రెన్యూవబుల్ నుంచి. సో దీని మూలంగా ఈ షేర్ యొక్క ఇంపాక్ట్ ఈరోజు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి ఫ్యూచర్లో రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అది మన టెక్నికల్ చూసేటప్పుడు దాని గురించి చర్చిద్దాం. నెక్స్ట్ లైవ్ మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఈరోజు ఆల్మోస్ట్ ఆయిల్ మార్కెట్ కంపెనీస్ షేర్లు ఈరోజు పెట్టడానికి బాగా పెరగచ్చని చాలామంది నిపుణులు చెప్తున్నారు. అందుకే ఈరోజు ట్రెండింగ్లో షేర్లు అవే ఉన్నాయి. ఆయిల్ మార్కెట్కి సంబంధించిన ఓఎంసీ, చెన్నై పెట్రో, బీపీసీఎల్, హెచ్పిఎస్ ఈ మూడు కూడా ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా ప్రతి తగ్గిప్పుడు యావరేజ్ చేసుకొని లాభాలు బుక్ చేసుకుంటా పోవాలి. తగ్గినప్పుడు కొండమ్మ, పెరిగినప్పుడు కొద్ది % అమ్ముకుంటూ పోతే ఇంకా లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫండమెంటల్ కంపెనీస్ అని గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం ఈరోజు ఫోకస్ కింద పెట్రోనెట్ ఎల్ఎన్జీ కూడా టెక్నిక్గా ఉంది. మనం గత 2-3 రోజులు చేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ డేకు కొద్దిగా పెరుగుతుంది. సో మంచి టెక్నికల్లో ఉంది. ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. ఎకనామిక్స్ టైమ్స్లో బుల్లిష్ షేర్ కింద మన నేషనల్ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ అండ్ నారాయణ ఉదయం ఇచ్చాము. 2 కంపెనీలు ఫండమెంటల్ కంపెనీ. ఈ 2 కూడా గత 2 రోజుల నుంచి పెరుగుతున్న కంటిన్యూగా గుర్తించాలి. మనీ కంట్రోల్ భారత్ పోస్ట్ ఒక వార్త వచ్చింది. అది సుమారు 345 crores మన ఓవర్సీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ కోసం పెట్టబోతున్న వార్త వచ్చింది. భారత్ పోస్ట్ ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ కింద గుర్తించండి. అండ్ లాంగ్ బిల్డప్ కింద ఫ్యూచర్స్ అండ్ సెగ్మెంట్లో ఇచ్చారు. ఇవి ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ పైన కొద్దిగా లాంగ్ బిల్డప్ ఉండి షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇయర్ ఎండింగ్ కాబట్టి ఎటువంటి లాంగ్ బిల్డప్ లేనట్టు కనిపించిన ఓన్లీ 1 షేర్ ఉంది, అబెట్ ఇండియా అని గుర్తించండి. అండ్ షార్ట్ కవరింగ్ షేర్ ఉన్నాయి. ఇవి అంతకుముందు షార్ట్ చేస్తారు కాబట్టి షేర్ కంపల్సరీ కొనే స్థితిలో ఉంటుంది కాబట్టి షేర్ పెరగచ్చు అని గుర్తించండి. ఇక్కడ లిస్ట్ ఉంది. అంటే లాంగ్ వైండింగ్లో ఇక్కడ ఓపెనింగ్స్ తగ్గి షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లిస్ట్ని కూడా గమనించండి. అండ్ షార్ట్ బిల్డప్ కూడా ముందు షార్ట్ బిల్డప్ అయ్యి ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ డాటా ప్రకారం. అండ్ ఇవి హైయెస్ట్ డెలివరీ. నేను హైయెస్ట్ డెలివరీ సుమారు 65 నుంచి 70% ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ అయింది. ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ జరుగుతుందో ఆ షేర్ ముందు పెరుగుతాయని దాని యొక్క ఇది మన అవకాశము. సో అది గుర్తించండి. అండ్ ఇయర్ ఆర్ ది స్టాక్స్ విచ్ షార్ట్ హైయెస్ట్ రోల్ అవుట్స్ అండ్ ఎక్స్పైరీ. సో నేను ఎక్స్పైరీ ఇయర్ మంత్లీ అయింది కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఎక్స్పైరీ కింద ఇవి కంటిన్యూ అవుతున్నాయి. ఈ షేర్ ముందు పెరుగుతాయని ఒక ఉద్దేశము. సో ఈ నెక్స్ట్ ఎక్స్పైర్ వరకు ఈ షేర్లలో పెరుగుతూ ఉండొచ్చు అని దీని యొక్క మీనింగ్. అది గుర్తించండి. సో స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఉన్నది పిఎన్సి ఇన్ఫ్రా, జర్మన్ బ్యాంకు అండ్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్ లిమిటెడ్. ఈ 3 కూడా ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీస్. సో ఈ 3 కూడా షేర్ ప్రతి తగ్గింపు తీసుకొని యావరేజ్ చేసుకొని పెరిగినప్పుడు 50% బుక్ పాపులర్ తీసుకుంటా మళ్ళీ పెరిగినప్పుడు అమ్మి తగ్గినప్పుడు మళ్ళీ కొంటుపోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని నా ఆలోచన. సో మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి ఇంత పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం చేసుకోండి. సో టుడే బ్యాన్ షేర్స్ లిస్ట్ ఈరోజు ఎటువంటి షేర్ బ్యాన్లో లేదు. మామూలుగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో బ్యాన్లో ఉంటే ఆ షేర్ ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది.
క్యాష్ సెక్షన్ తీసుకోవచ్చు. ఈరోజు ఎటువంటి షేర్ లేదుగా గుర్తించండి. డివిడెండ్స్ అండ్ బోనస్ స్ప్లిట్ కింద కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మాస్గన్ డాక్స్ ఈరోజు మన రికార్డ్ డేటు ఈరోజు నుంచి ఈ షేరు 10 రూపీస్ ఉన్న షేర్లు 5 రూపీస్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ నిన్న రేట్ నుంచి ఈరోజు ఇది 50% ఆఫ్ అయ్యి దొరికే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే షేర్ స్ప్లిట్ అవుతుందో అందులో లిక్విడిటీ పెరిగి ముందు ఆ షేర్ను కొనడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు కాబట్టి షేర్ పెరిగే అవకాశం ఉంటుంది ముందు. అట్లనే బోనస్ ఎన్ఎంసీ బోనస్ 2:1 అంటే 100 షేర్లు ఉంటే 300 షేర్ అయ్యే ఉంది ఈరోజు రికార్డ్ డేటు. కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు అడ్జస్ట్ అయ్యి కనిపించే అవకాశం ఉంది. అండ్ బ్యాంక్ ఆఫ్ బోనస్ ఇచ్చింది, అది 30th నాడు, అది 1:1, అది కూడా గుర్తించండి. సో ఇవి ఈరోజు షేర్లు. సో వీటి యొక్క మనం టెక్నికల్ అనాలిసిస్ కూడా చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్, ప్రతి షేర్ కూడా టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా తోడ్పడుతుంది. దీని మూలంగా మనకు ఈ షేర్ ఎన్ని రోజు నుంచి పెరుగుతుంది ఏంటంటే మనకు తెలుస్తుంది. ఆ షేర్ పాజిటివ్ ఉందా, ట్రెండింగ్ ఉందా, అసలు కొనడానికి వీలు ఉందా లేదా, ఈ టెక్నికల్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్, మినిమం టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటే షేర్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు రెండే ఎక్కువగా మనము ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు, చిన్నగా క్లుప్తంగా మీకు ఇక్కడ 2 ఇండికేటర్స్ పెట్టాను. ఇక్కడ మీకు చార్ట్ చూస్తుంటే ఇది ప్రతి ఒక్క క్యాండిల్ 1 డే క్యాండిల్ కింద అంటారు. దీన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది షేర్ పెరుగుతుంది లేదా. దీనికి 2 ఇండికేటర్స్ని మనం కొద్దిగా అర్థం చేసుకుంటే ఈ షేర్ల యొక్క కదలిక మనకు తెలుస్తుంది. ఇక్కడ 2 ఇండికేటర్స్ పెట్టాము. దాన్ని మూవింగ్ యావరేజెస్ అంటారు. అవి 20, 50, 100, 200 ఈ 4 రేఖలు ఉన్నాయి. ఎప్పుడైతే ఏ షేర్ అయితే 4 రేఖల పైన అంటే వీటి పైన ఉంటుందో ఆ షేర్ ట్రెండింగ్ ఉంది, పాజిటివ్ ఉంది, పెరగడానికి అవకాశం ఉన్నట్టు. ఎందుకంటే కింద నుంచి దానికి బయింగ్ సపోర్ట్ ఉన్నట్టు ఒక అర్థము. దాన్ని తగ్గుతున్న కొద్దిగా ఆ షేర్ తగ్గుతున్న ఆలోచించాలి. దాన్ని బట్టి వాటిని గుర్తించాలి. అండ్ దానికి ఇంకా మరి సపోర్ట్గా ఇక్కడ ఆర్ఎస్ఐ పెట్టాము. దీన్ని రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటారు. దీని యొక్క మీనింగ్ ఎంత, ఈ షేర్ ఎంత స్ట్రెంత్ ఉందా లేదని కూడా ఇదొక చెప్తుంది. ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటూ పోతే మార్కెట్లో మనకు స్వింగ్ ట్రేడింగ్ కింద లాభాల్లో వచ్చే ఎన్నో షేర్లు మనం కనుగొనవచ్చు. సో దాన్ని మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ పీసీబీఎల్ ఉంది, ప్రస్తుతం 458 రూపీస్ ఉంది, లోయెస్ట్ 209, హైయెస్ట్ 584 రూపీస్. సో టెక్నికల్ చూస్తే ఇది ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మూవింగ్ పైనే ఇక్కడ ఇది అవుతుంది కాబట్టి కొంచెం 3 రోజులు తగ్గి నిన్న కొద్దిగా పెరిగింది. సో పెరగడానికి అవకాశం ఉంటుంది ఫండమెంటల్గా. అండ్ టెక్నికల్గా ఆర్ఎస్ఐ కూడా మినిమం ఇక్కడ డేలో 45 అబౌవ్ ఉండాలి, ఇప్పుడు 50 ఉంది. సో ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఫండమెంటల్ కంపెనీగా. అండ్ జెన్సోర్ ఇంజనీరింగ్ కంపెనీ ప్రస్తుతం 713 ఉంది, లోయెస్ట్ 711, ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గరకు వచ్చింది, హైయెస్ట్ 1376. ఇది ఇట్లా చూస్తే మొత్తం టెక్నికల్ ఈరోజు వార్త వచ్చింది కాబట్టి ఈరోజు పెరగచ్చు కొద్దిగా, బట్ మళ్ళీ తగ్గడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కంప్లీట్గా చాలా నుంచి డౌన్లో ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా ఆల్మోస్ట్ 25 ఉంది, 45 ఉండాల్సిన 25 ఉంది కాబట్టి ఇంకా చాలా పెరుగుదల కావాలి. ఫండమెంటల్గా దీన్ని స్టడీ చేయలేదు, బట్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది కాబట్టి ఎప్పుడైతే 851 తర్వాతనే ఇందులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది గుర్తించండి. హిందుస్థాన్ పెట్రోలియం హెచ్పిసిఎల్ ప్రస్తుతం 490 ఉంది, లోయెస్ట్ 262, హైయెస్ట్ 457. టెక్నికల్గా సూపర్ అని చెప్పవచ్చు. ఆర్ఎస్ఐ 45 అంటే 63 ఉంది. అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఇది రన్నింగ్లో ఉంది. ఆల్మోస్ట్ 5-6 డేస్ నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 7-8 రూపీస్ పెరిగింది, అది గుర్తించండి. నెక్స్ట్ బీపీసీఎల్ ప్రస్తుతం 296 ఉంది, లోయెస్ట్ 222, హైయెస్ట్ 376. టెక్నికల్గా ఇది కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఐ అబౌవ్ 45 అంటే 47 ఉంది, బట్ ఇది కొద్దిగా మూవింగ్ యావరేజ్ డౌన్లో ఉంది. బట్ ఒక 2 డేస్ నుంచి అయితే పాజిటివ్గా పెరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఇది 312 క్రాస్ అవుతుందో అప్పుడెక్కడైనా ఇంకెక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కింద నుంచి బయింగ్ సపోర్టు ఎక్కువ రావడం జరుగుతుంది. చెన్నై పెట్రోలియం ప్రస్తుతం 607 ఉంది. చెన్నై పెట్రోలియం ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ఫండమెంటల్ కంపెనీ. ఇది ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది కొద్దిగా, 45 ఉండాల్సింది 46 ఉంది. బట్ మూవింగ్ హౌస్ క్రాస్ కాలేదు. ఇది 607 ఉంది. ఎప్పుడైతే 785 అయిన తర్వాతనే ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాతం బట్టి పెరిగిన తర్వాత మళ్ళీ డౌన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇలాంటి ఫండమెంటల్ షేర్ అయినా కానీ ఒకసారి కొనకుండా కొద్ది తీసుకుంటే బాగుంటుంది ఆలోచన. ఎప్పుడైతే మూవింగ్ హౌస్ పైన ఉంటుందో ఆ షేరు తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్వింగ్ ట్రేడింగ్కు ఈ మూవింగ్ హౌస్ డేటాబేస్ బట్టి మనకు తీసుకోవడానికి వీలుంటుంది. సో ఫండమెంటల్ కాపీ కాబట్టి తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ కొద్దిగా మన టైం కూడా
ఇవ్వాల్సి ఉంటుంది. ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఇది మేము చాలాసార్లు వార్త కూడా చెప్పాము, వస్తుంది ఆల్మోస్ట్. ఇది కింద నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ 160 నుంచి కంటిన్యూ పెరుగుతుంది, బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది. సో రేట్ పరంగా చూస్తే ప్రస్తుతం 206 ఉంది, లోయెస్ట్ 168, హైయెస్ట్ 325 రూపీస్. టెక్నికల్గా బాగుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే RSI 53 ఉంది, అబవ్ 45, అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్కు దగ్గరనే ఉంది. ఇంకా ఇప్పుడు 206.7 ఉంది కాబట్టి ఎప్పుడైతే 270 క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ నారాయణ హృదయ కంపెనీ ఇది ఫండమెంటల్ కంపెనీ 1311 ఉంది, లోయెస్ట్ 1080, హైయెస్ట్ 1444. టెక్నికల్ కూడా బాగుందని చెప్పొచ్చు, 57 రూపీస్. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చార్ట్ పరంగా చూస్తే కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో RSI ప్రకారం 57 బాగుంది, అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ పైన క్రాస్ అయింది. ఇది 1290, ఎప్పుడైతే 1299 కానీ 1222 లేదు 1241 కిందికి వచ్చేంత వరకు కూడా షేర్ బాగానే ఉంటుంది. ఇది ఒకవేళ ఈ మూవింగ్ యావరేజ్ కిందికి వస్తుంటే డౌన్ ట్రెండ్ ఉన్నట్టు మనం గుర్తించాలి. నెక్స్ట్ భారతి ఫోర్జ్ లిమిటెడ్ ప్రస్తుతం 1340 ఉంది, లోయెస్ట్ 1063, 1885. ఇది మంచి ఫండమెంటల్ కంపెనీ, అండ్ హెచ్చు తగ్గులని సర్వసాధారణంగా జరుగుతుంటుంది. బట్ టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే బిలో 45 ఉంది, RSI 43 ఉంది, అండ్ గత 3 డేస్ నుంచి పెరుగుతుంది, తగ్గిన తర్వాత ఫండమెంటల్ కంపెనీ కాబట్టి రేటు మనము కొద్దిగా కొన్ని సిప్ మెథడ్ యావరేజ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఎక్కువ మూవ్మెంట్ రావాలంటే ఎప్పుడైతే 1423 ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఒక 100 రూపాయలు పెరిగిన తర్వాతనే ఇందులో మూవ్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉండి పైకి పోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పిఎన్సి ఇన్ఫ్రా కూడా మనం అంతకుముందు 2 సార్లు చెప్పాము. ఫండమెంటల్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ. ఇది 330 రూపీస్ ఉంది ప్రస్తుతము, 282 లోయెస్ట్, 574 హైయెస్ట్. సో హైయెస్ట్కు కొంచెం దూరం ఉంది, బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పవచ్చు, ఎందుకంటే RSI 45 ఉండాల్సింది, 55 ఉంది, బట్ మూవింగ్ యావరేజ్ డౌన్లో ఉంది కాబట్టి ఇది 334 ఉంది కాబట్టి 394 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. అండ్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ఇది ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ, ప్రస్తుతం 128 ఉంది, లోయెస్ట్ 117, హైయెస్ట్ 210. సో టెక్నికల్గా బాగుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అబవ్ 45 ఉండాల్సింది, 49, 50 ఉంది, అండ్ మూవింగ్ గత 2 రోజుల నుంచి కూడా పెరుగుతుంది. కంటిన్యూ నుంచి ఒక 10 డేస్ తగ్గిన తర్వాత 2 రోజుల నుంచి పెరగడం స్టార్ట్ చేసింది, నిన్న కూడా 4 రూపీస్ పెరిగింది. బట్ ఇందులో ఫండమెంటల్గా ఇంకా పెరగాలంటే 140 క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని ఇప్పటి నుంచి కొద్దిగా సిప్ మెథడ్లో యావరేజ్ తీసుకోవచ్చు, అది గుర్తించండి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ఇది ఫండమెంటల్ కంపెనీ, ఈ రేట్లో యావరేజ్ చేసుకోవచ్చు, చాలాసార్లు చెప్పాము. ఇది 100 ఉంది, ఈ సంవత్సరం అంటే 2025లో 50% పెరిగే అవకాశం ఉన్నది వివిధ కారణాల మూలంగా. లోయెస్ట్ 88, హైయెస్ట్ 152. సో టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇది 53 ఉంది RSI, అండ్ అబవ్ 45. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది, ఒక 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలే. ఎప్పుడైతే 108 క్రాస్ అవుతుందో ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మంచి ఫండమెంటల్ కంపెనీ. మనం ఇక్కడ ఎవరైతే టుడే మీరు వార్త చూస్తున్నారో మనం 50 రూపీస్ నుంచి కూడా రికమెండ్ చేస్తున్నామో, ఇది ప్రతి తగ్గింపులో తీసుకోవాల్సిన షేర్, బట్ కొద్దిగా టైం వరకు స్లో మూవింగ్ అవుతుంటుంది అని గుర్తించండి. సో ఇవి ఈ షేర్లు విశ్లేషణ. సో వార్త ముగించే ముందు ఒకసారి అందరికి రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.